రైట్. ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలు కవిత బెయిల్ రావడంపై మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. డైరెక్ట్గా కాంటాక్ట్ చేస్తున్నంటే అమృత స్కీమ్ సెంట్రల్ స్కీమ్ దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి బంధువు చేస్తున్నంటే అది మీ కన్సైల్ ఉన్నప్పుడు ఇంత కూడా దాని ఒక కామెంట్ చేయాలంటే మీరు ఇద్దరు కొల్లుడు అయినట్టుగా క్లియర్గా ఈరోజు క్లియర్గా కొల్లుడైంది బీజేపీ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. దానికి బేలు రావడం అనేది వీళ్ళకి కొంత అక్కసు ఎదుగుతున్నారు. తెలంగాణ బిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ దాన్ని న్యాయస్థానం న్యాయం అందించినందుకు కృతజ్ఞత తెలుపడబోయి అంత పైశాచికానందంగా అక్కసు వెలువరుస్తుందంటే మీరు ఎంత దిగజారు స్థితిలో ఉన్నారో చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి ఇమ్మీడియట్గా కాంగ్రెస్ పార్టీ నాయకులకు బండి సంజయ్ గారు కూడా చెప్తున్నాను, ఏదైతే నిజంగానే మీరు ఈడీసీఏబీ అని ప్రదర్శిస్తున్నారో మీ కళ్ళ ముందు కనబడ్డ ఈ స్కీమ్ల మీద మీరు ఇమ్మీడియట్ గా ఈడీసీఏబీకి దర్యాప్తు చేస్తే మీరు ప్రజలు నమ్మే పరిస్థితి. లేకపోతే బీజేపీ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒప్పందం చేసుకుని ఒకటే కలిసి నడుస్తుందని చెప్పి భావన ఈరోజు తేటతెల్లమని చెప్పి భావిస్తున్నాను. మీడియా మిత్రులందరికీ పేరు నమస్కారం. తెలంగాణ ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. వాదనలు అన్నీ కూడా మా ఛానల్ కాదు, మరి V6 ఛానల్ కావచ్చు, TV9 కావచ్చు, అన్ని ఛానల్స్ ఒక అనుకూలంగా ఈ పార్టీకి ఇస్తుందనే కాదు, ప్రతి ఛానల్లో కూడా డైరెక్ట్ లైవ్ గంటన్నర కూడా క్లారిటీగా క్లియర్గా ఎప్పుడు లేనటువంటిది లైవ్ పెట్టి వినిపించింది. సుప్రీంకోర్టులో ఒక ఇద్దరు న్యాయమూర్తులు ఒక గంటన్నర సేపు వాదించి అన్నిటికీ సమాధానం చెప్పి ఆమె దోషి అనడానికి ఇక్కడ ఏ ఆధారం లేదు, అసలు లేనే లేదు, ప్రూఫ్లే లేదు, అసలు ఏం లేదు, కావాలని ఆమెను వేధిస్తున్న రీతిలో వారు మాట్లాడి బెయిలిస్తే అన్యాయంగా 5.5 నెలలు జైలు జీవితం గడిపింది కదా అని చెప్పి బాధపడేది పోయి ఇలా బీజేపీతో కుమ్ముక్కై బెయిల్ వచ్చిందని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం అడుగుతా ఉన్నాం. అంటే న్యాయ వ్యవస్థను పార్టీలు నడుపుతాయా? ప్రభుత్వాలు 5 ఏళ్లకు ఒకసారి ఉంటాయి, పోతాయి. కానీ జిల్లా కోర్టులు కానీ, హైకోర్టులు కానీ, సుప్రీంకోర్టులు వీళ్ళు అపాయింట్ అయిన తర్వాత జీవిత టైం పీరియడ్ వరకు ఉంటారు వాళ్ళు. న్యాయ వ్యవస్థ అది. కానీ న్యాయ వ్యవస్థ మీదనే, తీర్పు మీదనే మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం? అంటే మీకు ఎంత అక్కసు ఉందో ఒక్కసారి మీరు ఇదొక్కటి గమనిస్తే అర్థమవుతుంది. 5.5 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి బెయిల్ పిటిషన్ మీద అసలు ఈమె దోషి అనడానికి ఏ ఆధారాలు లేవని చెప్పి అన్యాయంగా అమ్మాయిని పెట్టింది కదా, చదువుకున్న ఆమె, ఉన్నతమైన చదువు చదివింది ఆమె, ఎన్ని అబద్ధాలు పెట్టింది కదా అని చెప్పి, ఇన్ని పుకార్లు పుట్టించానని చెప్పి న్యాయ వ్యవస్థలో మరి వచ్చిన బెయిల్ మీద మాట్లాడడం అనేది ఎంత దురదృష్టకరమో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీని భయపెట్టేయడానికి, అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేయడానికి ఎన్ని చేసినా కేసీఆర్ గారు అనే వ్యక్తి సావడానికైనా సిద్ధం, కానీ ఈ బెదిరింపులకో లొంగికో అమ్మడబోయే వ్యక్తి కాదు. అట్లా చేసింటే కేసీఆర్ ఉండేది కాదు కదా. ఇలా న్యాయం పైన, దేశం పైన, రాష్ట్రం పైన, పేద ప్రజల పైన, రైతాంగం పైన ఒక విజన్ ఉంది కనుకనే ఆయన లెక్క చేయలేదు. ఒక న్యాయమూర్తుల మీద మాట్లాడడం అంటే మరి ఎంతవరకు ఇది? ఇంకా వాళ్ళు మాట్లాడే విషయాల్లో ఇక మేము చెప్పడానికి కూడా చాలా ఉన్నాయి. లక్షల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. దేశంలో కొన్ని సంస్థలు ఎట్లా పనిచేయాలంటే నిష్పక్షపాతంగా పనిచేయాలి. గవర్నమెంట్కు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడేమో కేసు అవుతుంది, ఆ గవర్నమెంట్లో జైన్ అయ్యాకనేమో ఏముంది అనే టైప్లో గతంలో వివరించారు. ఇలా కేసు అట్లా కేసీఆర్ గారు అనుకుంటే అసలు ఇంతవరకు వచ్చేదే కాదు కదా. ఆలోచన చేయాలా. ఒక న్యాయమూర్తులే వాళ్ళంతా 1.5 hours చెప్పిన తర్వాత కూడా ఇంకా కేసీఆర్ గారి మీద, కుటుంబం మీద, పార్టీ మీద ఒక రకమైన అక్కస్తో మాట్లాడడం అనేది పద్ధతి కాదు. మరి ఆ పార్టీలో ఉన్న వాళ్లకు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు బెయిల్ వస్తేనేమో మరి అదేమన్నట్లా అంటే మీరు కుమ్ముక్కై వీళ్ళు కూడా కుమ్ముక్కైనట్లు అనుకోవాలా? ప్రజలు ఏమనుకోవాలా? న్యాయం మీద, న్యాయ వ్యవస్థ మీద ఇట్లా వేస్తే ప్రజలకు ఎట్లా నమ్మకం ఏర్పడుతుంది? ఇది రాజకీయ వ్యవస్థలో చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఖచ్చితంగా ఇప్పటికి కూడా
ఇది ప్రైమరీ. తర్వాత కేసులో కూడా ఈ రకంగానే 100% ఉంటుందని ప్రజలు, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. మొత్తం తమాషా చూస్తున్నారు. 10 ఏళ్ళ ప్రభుత్వాన్ని చూసిండ్రు, ఇప్పుడు చూసిండ్రు, ఏం జరుగుతుందో చూసిండ్రు. ఇక న్యాయ వ్యవస్థ పైన ఇట్లా దుర్మార్గంగా మాట్లాడడం అనేది ప్రజలు ఎవరు కూడా విశ్వసించారు. Thank you. Our floor leader Suresh Reddy will address the press conference in the evening by 5 o'clock. 1 minute. One, please. బండి సంజయ్ గారు వ్యాఖ్యలు, మహేష్ గౌడ్ గారికి ఇద్దరు కూడా విడ్రా చేసుకోవాలి వాళ్ళ వ్యాఖ్యలు. లేకపోతే ఆ వ్యాఖ్యలను పూర్తి స్థాయిలో పరిశీలించి తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. టుడే Honorable Supreme Court has granted bail to our MLC Srimati Kavita, and we welcome it. And on this judgment, the Congress Party Working President, Mr. Mahesh Kumar Gaud, has abruptly commented, saying that the judgment has come up with the lobbying. TRS party has lobbied with the BJP party. So this is anti unconstitutional, anti-judiciary comment. So we will definitely file the case against him and we'll go to courts. We will approach the courts and we will file defamation suit on Mr. Mahesh Gaud and also Mr. Bandi Sanjay, who is also commented on the judgment, saying that Congress party advocates have put effort to get the bail for Kavita ji. See, advocate is advocate. Advocate is not a party man. Our advocate today is Mr. కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య ట్వీట్ వార్ జరిగింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై కేటీఆర్, బండి సంజయ్ ట్వీట్స్ చేసుకున్నారు. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు అని కేటీఆర్ పేర్కొనగా, కవితకు బెయిల్ రావడం అనేది బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండింటి విజయమని బండి సంజయ్ విమర్శించారు. బండి సంజయ్ ట్వీట్పై కేటీఆర్ మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. చివరకు న్యాయం గెలిచిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉపశమనం లభించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మరి ఇదిలా ఉంటే, కవితకు బెయిల్ రావడంపై ఎక్స్ వేదికగా బండి సంజయ్ కూడా స్పందించారు. కవితకు బెయిల్ రావడం అనేది బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండింటికి విజయమని బండి సంజయ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అలుపెరగిన ప్రయత్నాలు ఫలించాయని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ లీడర్ బెయిల్పై బయటకు, కాంగ్రెస్ నేతకు రాజ్యసభ సీటు అని తెలిపారు. బెయిల్ కోసం వాదించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వడం కేసీఆర్ రాజకీయ చతురత అని బండి సంజయ్ విమర్శలు చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు వక్రభాష్యం చెప్పడం సమంజసం కాదని హితవు పలికారు. సంజయ్ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు, సీజేఐ సుమోటోగా స్వీకరించాలని కోరారు. ఆయన మాటలను కోర్టు ధిక్కారంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. రైట్, ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. నమస్తే.